ఈ అంకుల్ అల్లు రామలింగ గారికి బాగా కామెడియన్ కాబట్టి బాగా ఫ్యాన్ అంట. ఇప్పుడు వాళ్ళ మనవడు అల్లు అర్జున్ గురించి 4 మాటలు మాట్లాడతాడంట. చెప్పండి అంకుల్. యాక్చువల్లీ అల్లు అర్జున్ బన్నీ గారిది మీరు గంగోత్రి మూవీ చూసారా? గంగోత్రి చూసినాను, పుష్ప 1 చూసినాను, కానీ బాగుంది. కానీ పుష్ప 2 ఎట్లా ఉంటుంది అనేది నేను చూడడానికి వచ్చినాను. కానీ బాగుందని టాక్ ఇన్నందుకు నేను మళ్ళీ వచ్చినాను. ఓకే, రైట్. అంటే బ్లాక్ బస్టర్ అయితే అనుకుంటారా? 100% అవుతుందని అనుకున్నాను. పుష్ప మూవీలో ఫస్ట్ పార్ట్ లో గురించి ఒక డైలాగ్ చెప్తారేమన్నా? ఏం చెప్పాలి, దీంట్లో ఏముంది అనేది చూడడానికి వచ్చినాం. దేంట్లో ఏముందని చూడడానికి వచ్చారు? ఈ సెకండ్ లో ఏముందని హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినోద్ కుమార్. నేను 3 years నుంచి వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ పుష్ప మూవీ కోసం. ఈ పుష్ప మూవీ రిలీజ్ అయింది, ఇంకా తిరుపతి పోయి రావాలి ఫ్రెండ్స్. యాక్చువల్లీ ఎంట్రికల్ పుష్ప సక్సెస్ అయితే మొత్తం పుష్ప చూసినాకనే తిరుపతి పోవాలని. అంటే ఎంత కలెక్షన్ వస్తే నువ్వు ఎంట్రికల్ తీద్దాం అనుకుంటున్నావు? 1000 కోట్లు దాటాలి మాక్సిమం. బ్లాక్ బస్టర్ అనుకుంటున్నావా? ఫుల్ హిట్, సూపర్ హిట్, తగ్గేదేలే. పుష్ప 2 అందరు రికార్డులు బద్దలు కొట్టాలన్నా, సల్లార్ గిల్లార్ ఏ దీని మీద పనికి రాకూడదనా. ముందు ఈ సినిమా చూసినావా? ఇంకా ముందు ఏం చూడలేనా, హైలైట్ ఉంది. దానికన్నా హైలైట్ ఇది కావాలని కోరుకుంటున్నానా. ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ మూవీ పైన నీకు? ఈ మూవీ పైన అన్నకి 4 పైసలు వస్తాయి, ఫేమస్ అవుతాడు. నేను మాట్లాడతాను, డాన్స్ చేస్తావా? చెప్పేస్తా ఒకటి మన వేసినావు కదా, లైవ్ లో పెట్టినావా? పెట్టా. ఇప్పుడు లైవ్ లో ఉందా? లైవ్ లో ఉంది. మన అభిమాని అల్లు అర్జున్ సార్కి ఇక డయాడ్ ఫ్యాన్, 3 years నుంచి వెయిటింగ్. ఇప్పుడు మన అల్లు అర్జున్ పాన్ ఇండియా కాదు, ఆస్కార్ కాదు, కొట్టే లెవెల్ వెళ్తుండు, ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్తుండు. బ్రాండ్ ఇక్కడ పుష్ప. ఏ ఒక్కడు పనికి రాడు. మన ఐకాన్ స్టార్ తగ్గలని అవ్వ. చాలా రోజుల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అల్లు అర్జున్ సార్ నుంచి ఒక మూవీ కోసం. ఇన్ని రోజులకి ఒక మూవీ పుష్ప 2 కోసం చాలా వెయిట్ చేసి ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ అయింది. ఇప్పుడు చాలా రోజులకి మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు పుష్ప 2 చూడడానికి వచ్చాము. మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? పుష్ప 1 కన్నా పుష్ప 2 ఇంకా ఎక్కువ హైలైట్ గా ఉంటారని ఆశిస్తున్నాము. అసలు ట్రైలర్ చూసే వరకే మాకు మతిపోయింది. అసలు ట్రైలర్ అన్ని రికార్డ్స్ బ్రేక్ చేసింది. సలార్ మూవీ అన్ని మూవీ రికార్డ్స్ బ్రేక్ చేసింది. పుష్ప 2 చాలా సూపర్ హిట్ అవుతుందని ఆశిస్తున్నాము. ఈ మూవీ అల్లు అర్జున్ కి ఎలాంటి ఘనతనిస్తుంది? పుష్ప మూవీ నుంచి అల్లు అర్జున్ గారికి నేషనల్ హీరో యాక్టర్, నేషనల్ ఇంటర్నేషనల్ యాక్టర్ గా అవార్డు వస్తుందని ఆశిస్తున్నాము. పుష్ప అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. బ్రదర్ ఇక్కడ చెప్పు. మూవీ చూసినావా? చూసినా. ఎట్లుంది మూవీ? సూపర్. ఓ డైలాగ్ చెప్పు. తగ్గేదిలే. తగ్గేదిలే. పుష్పరాజు. రాజులకి రాజు, రాజులకి రాజు, రాజులకి రాజు. తగ్గేదేలే. వైల్డ్ ఫైర్. త్రీ ఇయర్స్ తర్వాత ఈ గారి వెయిటింగ్ అన్న. ఇక్కడ పుష్ప 1 ఎట్లుందో పుష్ప 2 హైలైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ డే
బుకింగ్ చేసుకున్నాం. బ్యాగ్ లో ఏమున్నాయి? పేపర్లు పేపర్లు బ్యాగ్ లో ఏమున్నాయి? పేపర్లు పేపర్లు థియేటర్ లేపేస్తాం. వైల్డ్ ఫైర్ ఓకే నువ్వేరా వీడియో పట్టుకోరా ఇది నువ్వు ఈ ఫోన్లో మన ఫోన్లో మాట్లాడు. క్వశ్చన్ బ్రో, క్వశ్చన్ బ్రో మూవీ ఎలా ఉంది బ్రో? సినిమా కొత్త ర్యాంప్ అల్లారిచుకు పుష్పరాజ్ ర్యాంపేజ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ హైలైట్ ఉన్నాయి. ఇంటర్వెల్ సీక్వెన్స్ ఉంది, జాతర ఫైట్. ఓకే. అది అల్లు అర్జున్ ఇంకో సినిమాలు ఎప్పుడు చేయలేటాడు. ఓకే. ఎలివేషన్స్ ఎలా ఉన్నాయి? డిఎస్పి అమ్మ అమ్మ బాబోయ్ సంపేసిన బీజిఎం. ఓకే. ఫ్యామిలీతో చూడొచ్చా? ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ చూడొచ్చు. ఓకే. డాన్స్ అయితే శ్రీలీలతో పాటు హైలైట్ ఉన్నాయి. ఆల్రెడీ పొద్దున షో చేసా, సెకండ్ షోకి వచ్చేప్పుడు మళ్ళీ రేపు 2 షోలు వేస్తా. ఓకే. ఇంకా తగ్గేదిలా ఫస్ట్ రోజే 1000 కోట్లు. వైల్డ్ ఫైర్ అల్లు అర్జున్ డైరెక్ట్ డాన్స్ ఇక్కడ తమ్ముడు మాట్లాడతారా?